అయినా ప్రపోజ్ చేసుకున్న తర్వాత కూడా పెళ్లికి ప్రాబ్లం ఏంట్రా పిల్లకి? అయినా లవ్ ఓకే అయ్యాక ఖచ్చితంగా వాళ్ళిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పలేం కదక్క. ఓకే కానీ సరే, మీరు ఒక పని చేయండి, ఇద్దరు కలిసి మాట్లాడుకోండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి. సరేలే భవ్య, ఇంకెప్పటి వరకు ఇలా ఫుట్పాత్ సైకిల్ పాత్ అని వచ్చేసాం అనుకోండి ఆంటీ లాస్ట్ స్టేజ్కి. అదే నాన్నగారు చెప్పారు కదా. సారీ సార్, సార్ చెప్పారు కదా. అమ్మాయి ఎంత బాగుంటుందా? మీరు మణిరత్నం సినిమాలు చూస్తారా? అందులో ఫీమేల్ క్యారెక్టర్స్ ఎలా ఉంటారు? క్యూట్గా, అందంగా, ఒక పెయింటింగ్లో ఉన్నట్టు ఉంటారు. ఎగ్జాక్ట్లీ. మనుషులందరూ పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమ ఉన్నట్టు ఊహించుకుంటారు, హ్యాపీగా ఉన్నట్టు నటించేస్తారు. భవ్య దా భవ్య, ఇంటికి వెళ్దాం ప్లీజ్. అభి, మళ్ళీ నీతో ట్రావెల్ చేయాలని ఉంది. ఏంటి వచ్చినప్పటి నుంచి సైలెంట్గా ఉన్నావు? మాట్లాడవా? నీకు అసలు ఏమన్నా బుర్రుందా? సెన్స్ లేదా? ఏంటి ఇలా చేస్తే నీకు మూమెంట్స్ క్రియేట్ అవుతాయా? అలా అని ఏ ట్రైన్ పడితే ఆ ట్రైన్ ఎక్కిచ్చేయడమే, యాలపాలా లేకుండా. ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో నీకు తెలుసా? చెప్పు. హలో మిస్టర్ అభిమన్యు, నీకు అంత ప్రాబ్లం ఉన్నప్పుడు నా వెనకాల ఎందుకు వచ్చావు? రాకుండా ఉండాల్సింది కదా. మళ్ళీ ఏదో పెద్ద DDL మూవీ స్టైల్లో హ్యాండ్ ఇచ్చావు. నువ్వే కదా షారుఖ్ ఖాన్ లో చేయి చాపి దాదా అన్నావు. మరి నువ్వు కాజల్ అన్న చేయి పట్టుకొని రాలే? నేను ఎన్నిసార్లు పిలిచా భవ్య వద్దు వద్దు దా ఇంటికి వెళ్దామని? అభిదా 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 ప్లీజ్ ప్లీజ్ అని పిలిచావు కదా. సరే ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కిచ్చావు, ఇది ఎక్కడికి వెళ్తుంది చెప్పు? మనం ఏం చేద్దాం చెప్పు చెప్పు. కోపాలకేం తక్కువ లేదు. హలో భవ్య, ఇంకా అభిమన్యుతో ఉన్నావా? ఎక్కడున్నారు? టైం 1 అవుతుంది. ట్రైన్లో. వాట్? ఏంటి? ఎక్కడికి వెళ్తున్నారు? ఏమో. ఏంటి తెలీదా? ఏ ట్రైన్? ఎక్కడికి వెళ్తుంది అది? ఏమో తెలీదు. భవ్య, మళ్ళీ నీ ఫేవరెట్ గేమ్ ఆడటం మొదలు పెట్టావా? ఆ రోజు కూడా అలానే డెహ్రాడూన్ పోదామని సడన్ గా ఫ్లైట్ ఎక్కించేసావు. ఏంటి భవ్య, నువ్వు మనసుకి ఏమనిపిస్తే అది చేసేయటమేనా? వాట్ అబౌట్ అభిమన్యు? ఐ కెన్ గెస్ హిస్ నక్షత్రం. చెప్పరా. ఏంట్రా, ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? మీ డేట్ ఇంకా అయిపోలేదా? ఎక్కడున్నారు? ఇప్పుడే మొదలైనట్టుంది. ఇప్పుడే మొదలైందా? ఎక్కడున్నారు? రే, ట్రైన్ సౌండ్స్ వస్తున్నాయేంటి? అంటే అది అగర్వాల్ కేసు ఉంది కదా, చెప్పా కదా, అందుకే స్టార్ట్ అయిపోయా. లాయర్ అభిమన్యు డాక్టర్తో అబద్ధం చెప్పకూడదు, చెప్పినా పట్టేసుకుంటారు. ఆ కేసు హియరింగ్ నెక్స్ట్ వీక్ ఉందని నాకు తెలుసు. ఈ ఫ్లైట్ టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయ్యాయి. నిజం చెప్పు, ఎక్కడికి వెళ్తున్నారు? ఏమో నాకే తెలీదు. ఏంట్రా, కొంపతీసి పెళ్ళికి ముందే హనీమూనా? రే 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 అంత సీన్ లేదు. నువ్వు మమ్మీకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి, నేను ఇంటికి వచ్చాక నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? రే, నీ వాయిస్ క్లియర్గా లేదు. తర్వాత కాల్ చేయి. సరే సరే. హలో.
ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు లేవు, వెళ్ళాక ఇచ్చేస్తాను. ఎలా ఉంటాయి ప్లానింగ్ పద్ధతి లేకుండా ట్రైన్ ఎక్కేస్తే? డబ్బులు లేవు. నువ్వు ఎలానో నాతోనే ఉంటావుగా. సర్లే, నువ్వు ఎలాగో నాతోనే ఉంటావుగా, ఇంకా డబ్బులు ఎందుకు? ఇది ఇంకా రావట్లేదు. ఏంటి ట్రైన్ ఎక్కాక పిచ్చెక్కినట్టు ఎన్నో వద్దే అంటూ. సర్లే, నువ్వు ఎలాగో నాతోనే ఉంటావు. భవ్య, హా? ఇదే కోచ్లో చివరికి 2 అప్పర్ బెర్త్లు ఖాళీగా ఉన్నాయంట, అవి తీసుకున్నాం. అండ్ ఈ ట్రైన్ గోవా వెళ్తుందంట. గోవానా? సూపర్. సో మన డెస్టినేషన్ గోవా. భవ్య, అది హా. అభి, అర్థమైందిలే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు. సారీ చెప్పాలనుకున్నావు కదా, అచ్చాలే. సరే పద. వాళ్ళిద్దరూ ముందు దిగిపోతారంట, తర్వాత మనం ఎక్కేయచ్చు. అభి, మనం కూడా ఎప్పుడైనా అసలు ఏ ప్లాన్ లేకుండా ఒక ట్రిప్ వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికో అక్కడికి, కానీ ఎవరికి తెలియకూడదు. ఓన్లీ నువ్వు నేనే. హలో మిస్టర్, ఆ? ఇక్కడే ఉన్నారా? సారీ. అభి, ఇది పరా రోడ్ అంట, చూడు. గోవాలో ఈ ప్లేస్కి పక్కా మనం వెళ్ళాలి. సరే చూద్దాం. ఆగు, ఇది చపోరా ఫోర్ట్ అంట, దీనికి కూడా మనం వెళ్ళాలి. సరే. అభి, గోవా ఇస్ ఆన్. గోవా ఇస్ ఆన్. గోవా ఇస్ ఆన్. నేను ఇలా ఏం ప్లాన్ చేయకుండా ట్రైన్లో ఫైన్ కట్టి మరీ ట్రావెల్ చేస్తానని అస్సలు అనుకోలేదు. క్రేజీ క్రేజీ భవ్య. ఇద్దరి పేర్లు ఒకటే అయినా ఇద్దరి ప్రేమ వేరు, ప్రేమించే విధానం వేరు. లెట్స్ సీ వాట్ అన్ఫోల్డ్స్ ఇన్ దిస్ జర్నీ. ఇప్పుడు రూమ్ ఎక్కడ దొరుకుతాయో. ఇక్కడ అడుగు పెట్టగానే ఎంత రిఫ్రెషింగ్ గా అనిపిస్తుందో కదా. పద పద, మనం ఇంకా స్కూటీ రెంట్కి తీసుకోవాలి, షాపింగ్ చేయాలి, గోవా మొత్తం తిరగాలి, మెయిన్ గా బీచ్కి వెళ్ళాలి. అన్నీ వెళ్తాం, కాకపోతే రూమ్ దొరకకపోతే అప్పుడు ఉంటుంది. అసలే వీకెండ్, మొత్తం అన్ని బుకింగ్స్ ఫుల్ ఉంటాయి. ఏదో వచ్చేసాం బాగానే ఉంది, కానీ ప్రాపర్ ప్లానింగ్తో వచ్చి ఉంటే ఇంకా బాగుండేది కదా భవ్య. అట్లీస్ట్ నువ్వు నిన్న చెప్పుంటే ఇంటికి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని అన్ని ప్లాన్ చేసుకుని వచ్చేవాళ్ళు. అదే పాయింట్ అభి. ఏ ప్లానింగ్ లేదంటే ఏ స్ట్రెస్ లేనట్టే. ఓకే ఓకే. గోవాకి మనల్ని ఆశ్చర్యపరిచే అవకాశాన్ని ఇద్దాం. ఇజంట్ దట్ ఎగ్జైటింగ్? చింతించకండి అభిమన్యు గారు, ట్రస్ట్ మీ. పద పద.
भैया मार्जिम जाना है 2000 के 1500 ले लो ना और बाबा मरी 2000 అడుగుతున్నాడు ఎలా అయితే మరి ఎక్కువ ఏం చేద్దాం? नहीं नहीं चाहिए दूसरा कैब ले लेंगे దీనికన్నా కార్ రెంట్ తీసుకుందాం పద నువ్వు మాట్లాడు నేను హోటల్ అంతా చూసి వస్తా ఓకే Hello, welcome to Ranjit Cottages. How can I help you? యా ఆర్ దేర్ ఎనీ రూమ్స్ అవైలబుల్ ఫర్ టునైట్ I need to check once. యా ప్లీజ్ Sir, only 2 rooms are available right now. ఓకే Only sharing rooms are available right now, sir. ఓ కెన్ యూ ప్లీజ్ చెక్ అ సింగిల్ రూమ్ ఫర్ అస్ ఐఎమ్ రెడీ టు పే ది ఎక్స్ట్రా రెంట్ ఆల్సో It's not available right now, sir. But you don't need to worry. It's like PG or dormitory, sir. So it's okay to share one, sir. ఏమైంది అభి హోటల్ అయితే చాలా బాగుంది రూమ్స్ ఉన్నాయా ఉన్నాయి కానీ షేరింగ్ అంట వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలి నాకు ఓకే ఓకేనా ఎందుకు వేరే హోటల్కి వెళ్తాం కదా అడ్జస్ట్ అవ్వడం ఎందుకు వేరే వాళ్ళతో అదే కదా అభి అడ్జస్ట్ అవ్వాలి అయినా నువ్వే చెప్పావు కదా ఆ రోజు ఆ, మన లైఫ్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలీదు దేనికన్నా రెడీగా ఉండాలని నేను రెడీ యాక్సెప్ట్ చేయడానికి ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ లేకపోతే వేరే హోటల్లో ఉండొచ్చు అబ్బా నేను అందే నీకోసం నువ్వు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుందని నాకేం ప్రాబ్లం లేదు నాకు ఓకే యా ప్లీజ్ షో ద రూమ్స్ చెప్పు భవ్య అభి బీచ్కి వెళ్దామా ఇప్పుడా వెళ్దాం ప్లీజ్ సరే ఓకే ఓకే నైస్ నేను ఇంకా నమ్మలేకపోతున్నా ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే నా పక్కనే ఉన్నావంటే యాక్చువల్లీ నువ్వు నన్ను రిటర్న్ తీసుకెళ్ళిపోతావు అనుకున్నాను ఈ పాటికి చూడు వాజంట్ ఇట్ వర్త్ ఇట్ యా ఆ బాగుంది బీచ్ ఆ మూన్ అలలు ఆ సౌండ్స్ నీతో ఇలా రొమాంటిక్ బాలీవుడ్ మూవీ వైబ్ వస్తుంది కదా అవునా మరి అయితే ఒక మంచి రొమాంటిక్ బాలీవుడ్ సాంగ్ కూడా పాడేయచ్చు కదా तू आता है सीने में जब जब सांसें भरती हूँ तेरे दिल की गलियों से मैं हर रोज गुजरती हूँ हवा के जैसे चलता है तू मैं रीत जैसे उड़ती हूँ
పర్ఫెక్ట్ సింక్ అసలు. యాక్చువల్లీ ఫెంటాస్టిక్, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. నీకు తెలుసా అభి, ఇప్పుడు ఈ బీచ్లో ఇక్కడ ఇలా చూస్తుంటే వైజాగ్లో నా చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు రోజు మా అమ్మ నాన్న నన్ను బీచ్కి తీసుకొచ్చేవారు. నైస్. చిన్ని, ఆ అలల్ని చూడు, దేన్ని పట్టించుకోకుండా ఎలా వెళ్తున్నాయో. అలానే జీవితంలో మనకి ఏదైనా మనస్ఫూర్తిగా చేయాలనిపిస్తే ఏమీ ఆలోచించకుండా చేసేయాలి. మనసుని సంతోషంగా ఉంచితేనే కదా జీవితం సంతోషంగా ఉంటుంది. హలో, ఎక్కడికి వెళ్ళిపోయారు మేడం? ఓకే. మా నాన్న నాకు చాలా సపోర్టివ్, కానీ మా మమ్మీయే భవ్య అది చేయొద్దు, ఇది చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు. అమ్మో, మీ మమ్మీ మా మమ్మీ ఫ్రెండ్సే కానీ టోటలీ ఆపోజిట్. మీ మమ్మీ ఏమో నీకు ఫుల్ సపోర్ట్. యా. అవును, మరి మీ నాన్న? ఐఎమ్ సారీ అభి. ఇట్స్ ఓకే. అభి, అసలు ఏం జరిగింది? ఏం జరగలేదు, బాగుండేది. మా ఫ్యామిలీ, మా అమ్మ, మా నాన్న, అదే సార్, మా సార్. ఆయనకి చిన్నప్పటి నుంచి ఒక కళ, సొంత లా ఫామ్ పెట్టుకోవాలని. అది వచ్చింది ఆయనకి మా అమ్మకి మధ్యలో. ఎందుకంటే అదే ఆయన్ని చాలా పెద్ద లాయర్ని చేసింది. అ బిగ్ షాట్ లాయర్ ఇన్ ద సిటీ. ఎప్పుడు చూడు కేసెస్, లా ఫామ్, క్లయింట్స్. ఆయనకి అదే ఎక్కువ, మాకన్నా ఎక్కువ, మా అమ్మ కన్నా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే ఆ లా ఫర్మ్ రెప్యుటేషన్ కోసం వేరే ఒకరిని పెళ్లి చేసుకునే అంత మా అమ్మ ఉండగానే. దీంట్లో వర్స్ట్ పార్ట్ ఏంటో తెలుసా? మా అమ్మని అంత చీట్ చేశాక కూడా ఇంత కూడా రిగ్రెట్ లేదు ఆయనలో, ఇంత కూడా. నేనెందుకు తగ్గాలి, నేను ఇంత పెద్ద లాయర్ని, మంచి పొజిషన్లో ఉన్నా, నా ఇష్టం అనే యాటిట్యూడ్. ఈగోయిస్టిక్. హిస్ ఈగో ఇస్ బిగ్గర్ దాన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. మరి నువ్వెందుకు అభి ఇంకా అదే ఫామ్లో ఉన్నావు? మా అమ్మ తరపున వాదించి ఓడిపోయిన ఒకే ఒక్క కేసు వల్ల ఈ రోజుకి ఆయన దగ్గర పనిచేయాల్సి వస్తుంది. సరే, నువ్వే గెలిస్తే మీ అమ్మ ముందు తగ్గి సారీ చెప్తా. కానీ నువ్వు ఒకవేళ కేసు గెలవకపోతే నువ్వు నా ఫర్మ్లో నా కింద ఉండి ప్రాక్టీస్ చేయాలి. ఆ రోజు ఆ కేసు ఒప్పుకోకుండా ఉండాల్సింది. I don't know. It's okay. Sorry. It's okay. I'm sorry. It's all right. I don't want to spoil this. Cheers. చెప్పు, రేపు ఎక్కడికి వెళ్దాం?
వచ్చే ప్లాన్ నీ ఇష్టం, ఈసారి నువ్వే ప్లాన్ చేయి. ఈ రోజుకైతే ఇక్కడ ఉందాం, రేపు ప్లాన్ చేసి అప్పుడు వెళ్దాం. ఓకే. పదనిసా ప్రేమ పదనిసా 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 ప్రేమ పదనిసా 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 ప్రేమ పదనిసా 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 ప్రేమ పదనిసా. నీ చూపుతోనే నన్నే మరిపించావే, ఓ నవ్వుతోనే నన్నే కట్టి పడేసావే, నీ మాటతోనే మనసే మురిపించావే, నీ స్పర్శకే నాలో మోగనే ఈ ప్రేమ రాగమే. సముద్రం అంత నీ సొగసే అలలై నన్ను ముంచనే, అదేదో తెలియని మాయలో నన్నే ఉంచనే. ప్రేమ పయనంలో గడిచే ఈ సమయమే అలాంటి పయనమే. లవ్ ఎక్స్ప్రెస్, లవ్ ఎక్స్ప్రెస్, ముందుకు సాగే ప్రేమ కదా. లవ్ ఎక్స్ప్రెస్, కనివిని ఎరుగని ప్రేమ కదా. లవ్ ఎక్స్ప్రెస్, రైలుల సాగే ప్రేమ కదా. లవ్ ఎక్స్ప్రెస్, ఇది ఆగని ప్రేమ కదా. పదనిసా పదనిసా ప్రేమ పదనిసా 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 ప్రేమ పదనిసా 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 ప్రేమ పదనిసా 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 ప్రేమ పదనిసా. కడదాకా నీ వెంటే వస్తారా, కలకాలం నీ ఎదపైనే నిద్రిస్తారా. ప్రేమ చిత్రాలెన్నో గీసుకున్నారా, నాలో జరిగే అలజడికే నీ ప్రేమ సాక్ష్యం రా. నీ అడుగుకే జత అడుగునై నడవాలని ఉందిరా, నీ శ్వాసకే ప్రతి శ్వాసనై బ్రతకాలని ఉందిరా. ప్రతి క్షణం నాలో క్షణం నీకై తప్పిస్తోందిరా, నీ రాకతో నా జీవితం నా చిత్రాల నుండి నిజ జీవితమాయరా. లవ్ ఎక్స్ప్రెస్, ముందుకు సాగే ప్రేమ కదా. లవ్ ఎక్స్ప్రెస్, కనివిని ఎరుగని ప్రేమ కదా. లవ్ ఎక్స్ప్రెస్, రైలుల సాగే ప్రేమ కదా. లవ్ ఎక్స్ప్రెస్, ఇది ఆగని ప్రేమ కదా. పదనిసా పదనిసా ప్రేమ పదనిసా 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 ప్రేమ పదనిసా. Through every curve, every bend, our love's journey knows no end. With every beat, a rhythm's found in this love we forever bound. Every station, a memory, a love story, wild and free. With you, my heart, it finds its beat. This love meant forever sweet. హే అభిమన్యు, అంత ఫాస్ట్గా వెళ్ళిపోతే టైం తొందరగా అయిపోతుంది. చిన్నగా ఇలా అడుగులు వేసుకుంటూ ఆ మూమెంట్ని ఫీల్ అవుతూ రావాలి. నువ్వు గోవా రావడం ఇదే ఫస్ట్ టైమా? చూస్తుంటే నువ్వు ఫస్ట్ టైం లానే ఉందిలే. ఫస్ట్ టైమే నీతో. ఫ్రెండ్స్తో సోలోగా చాలాసార్లు వచ్చాను. అప్పో, ప్రతిసారి బాగుండేది, కానీ ఈసారి కొత్తగా అనిపిస్తుంది. నాతో వచ్చావు కదా అందుకే అనుకుంటా.
అబ్బో. అభిమన్యు, నువ్వు ఈ పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టున్నావు ఏంటి? ఈ సైక్లిక్ పాత్ అనే పద్మవ్యూహంలో. ఓ, నేను అభిమన్యుని కదా, ఈజీగా బయటకు వచ్చేస్తాలే. అండ్ నిన్ను నాతో లైఫ్ లాంగ్ తీసుకెళ్ళిపోతా. అబ్బో, అంత నమ్మకమా? అంతులేనంత నమ్మకం. అబ్బో, నువ్వే కదా ఎప్పట్లా వద్దు, చేంజ్ కావాలి అంటావు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. ఓకే ఓకే, కూల్ వకీల్ సాబ్ గారు. భవ్య, నాలో నీకేమిష్టం? లాగొద్దు, ఒక ముక్కలో చెప్పి. నీ క్యారెక్టర్. ఒక అబ్బాయి క్యారెక్టర్ అమ్మాయిలకి ఎలా ఉంటే ఇష్టమో తెలుసా అభి? ప్రపంచంలో ఎవ్వరున్నా లేకున్నా ఆ ఒక్క పర్సన్తో ఉన్నప్పుడు సేఫ్గా ఫీల్ అవుతాం చూడు, ఆ సేఫ్ ఫీలింగ్ నీతో ఉన్నప్పుడే కలిగింది. ఐ ఫెల్ట్ దేర్. నైస్. సో వాట్ మిస్టర్ అభిమన్యు, నాలో నీకేం నచ్చింది? ఒక్క లైన్లో చెప్పు. ద వే యు ఆర్ టోటలీ డిఫరెంట్ అండ్ యూనిక్. నాట్ సో పర్ఫెక్ట్ బట్ ట్రైంగ్ టు బీ ద వన్. ఫీల్ ఏం చాలే, పద చెప్పరా ఫోర్ట్కి వెళ్దాం. ఓ అవును కదా, మళ్ళీ 5 o'clock క్లోజ్. పద పద నాడు. Love's the engine, time the track, our journey sweet, right back. Hand in hand we'll ride along, our love story song is strong. Padanisa, padanisa, prema padanisa, 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 prema padanisa, 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 prema padanisa, 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 prema padanisa. అంతులేనంతుంది కదా ఈ సముద్రం. నెవర్ ఎండింగ్. ఇందులో ఎన్నో రహస్యాలు దాగున్నాయంట తెలుసా? నీలాగే. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు అనుకున్న ప్రతిసారి యూ సర్ప్రైజ్ మీ అగైన్. సర్ప్రైజెస్ యూ? యా, జస్ట్ అ మినిట్. సర్ప్రైజెస్ యూ ఏంటి? అంటే చెప్పు. ఒక్క నిమిషం వెయిట్. చెప్పండి, ఎందుకు కాల్ చేశారు? ఈరోజు ఆఫీస్కి ఎందుకు అనేది తెలుసుకోవచ్చా? అది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నేను మీ నాన్నలా కాల్ చేయలేదు. ఐ కాల్ యూ యాజ్ ఎ ఫర్మ్ చైర్మన్. సో ఇట్స్ ప్రొఫెషన్. బిహేవ్ లైక్ ఎ ప్రొఫెషనల్. ఓ, అభిమన్యు. ఓకే దెన్. నేను ఇది పర్సనల్ కాల్ అనుకుని ఎత్తలేదు సార్. ఐ పిక్డ్ అప్ యువర్ కాల్ బీయింగ్ యువర్ ఫర్మ్ లాయర్ ఓన్లీ. సో నా పర్సనల్ లీవ్స్ నాకుంటాయి. మైండ్ యువర్ వర్డ్స్ అభి. అభిమన్యు, నాట్ అభి. ఇట్స్ అభిమన్యు సార్. ఓకే అభిమన్యు, నువ్వు ఆఫీస్కి వస్తావా రావో నాకు అనవసరం. నీ వర్క్స్ ఫినిష్ చేసుకుని నువ్వేమైనా చేసుకో. ఇప్పుడున్న నీ వర్క్స్ అన్ని కేసెస్ అన్ని కంప్లీట్ చేసుకో. ఏదైనా మాట్లాడేటప్పుడు మన సైడ్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. మాటలు చెప్పడం కాదు, ఫస్ట్ కేసెస్ సంగతి చూడు. జస్ట్ బీ రెస్పాన్సిబుల్. ఇలా ఇర్రెస్పాన్సిబుల్ ఉంటే నడవదు. నువ్వు లాయర్ అయినా ఏమైనా. అర్థమైందా అభిమన్యు? I'll take the responsibility, sir. I'm sorry. కుమార్, నాకు సార్ కేసెస్ అసైన్ చేశారన్న విషయం ఎందుకు చెప్పలేదు? ఎందుకు అప్డేట్ చేయలేదు? సార్ నేను మీకు కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుంది. ఒకసారి లిఫ్ట్ చేసి నేను చెప్పేలోపు వెంటనే కాల్ కట్ చేశారు. సారీ సార్. ఫక్. అభి రా, వెళ్దాం, టైం అవుతుంది చర్చ్ కి. ఒక్క నిమిషం భవ్య. అభి రా, టైం అవుతుంది. మళ్ళీ చర్చ్ ఏంటి? పోదాం పోదాం అని ఒకటే గోల. పొద్దునుంచి తిరుగుతాను, ఇంకా సరిపోలేదా? వెళ్దాం వెళ్దాం అని ఒకటే సాగు దొబ్బుతున్నావు. అరే ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేకపోతున్నావు. ఎప్పుడు నీ మనసులో అనుకుంది చేసేయాలి. పక్కనోడు ఏ పొజిషన్లో ఉన్నాడు ఏంటి అని ఆలోచించుకునే పని లేదు అసలు.
అబ్బి ఏమైంది? రిలాక్స్. ఎక్కడ రిలాక్స్ అవనిచ్చే గ్యాప్ ఇచ్చావు భవ్య నువ్వు నాకు చెప్పు. సడన్ ప్లాన్ అని బాగా ఇంకా చేయి ఇంకొన్ని సడన్ ప్లాన్లు. అభి, నా వల్ల ఏమైనా ప్రాబ్లం అయితే ఐఎమ్ సారీ. సారీ. నీ వల్ల నేను ఇంకొకరికి సారీ చెప్పాల్సి వచ్చింది భవ్య. ఎవరి ముందైతే నేను తగ్గకూడదు తలదించుకోకూడదు అనుకుని ఆయన ఇచ్చిన ప్రతి కేసు తీసుకుని వాదించి మరీ గెలుస్తా. ఇప్పుడు ఆయన ముందే తలదించుకోవాల్సి వచ్చింది, ఆయనకే సారీ చెప్పాల్సి వచ్చింది. మూమెంట్స్ అనుకుంటూ చాలా మంచి మూమెంట్ క్రియేట్ చేసావు. ఎప్పటికీ గుర్తుండిపోద్ది నాకు ఇది. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క సారీ చెప్పినందుకు నీకింత కోపం వస్తుందా? జస్ట్ ఒక్క సారీకి. నీలో ఈ యాంగిల్ ఉందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ యూ సర్ప్రైజ్ మీ. మంచిది. మీ నాన్నలో ఏ క్వాలిటీస్ అయితే నీకు మీ అమ్మకి నచ్చదో, హిస్ ఈగో, పేరు కోసం, రెప్యుటేషన్ కోసం, సేమ్ అవే క్వాలిటీస్ ఇప్పుడు నీలో నాకు కనిపిస్తున్నాయి. నీలో మీ నాన్న కనిపిస్తున్నారు, తెలుస్తుందా? వర్డ్స్ సేమ్ మీ నాన్నలా బిహేవ్ చేస్తున్నావు. వర్డ్స్ కంట్రోల్లో ఉంచుకో, అర్థమైందా? ఏంటి నాలో మా నాన్న కనిపిస్తున్నాడా? నువ్వు అటు వెళ్ళకుండా ఉండాల్సిందే. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు మా నాన్న గురించి? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇన్ని రోజులు? దీనికి మళ్ళీ ఆ బొక్కల ఎక్స్పెరిమెంట్ ఒకటి. 21 రోజులు బొక్క అనుకుంటా. టైం వేస్ట్ పనులు. ఆ రోజు చార్మినార్ ఎక్స్ప్రెస్ నిన్ను నాకు పరిచయం చేసింది. ఇప్పుడు తెలియకుండా ఎక్కిన ట్రైన్ నువ్వేంటో పూర్తిగా తెలిసేలా చేసింది. తెలుసుకున్నావు కదా ఇప్పుడు? వెళ్ళి ఇంకా పూర్తిగా తెలిసిందంట బొక్కలో.